మహారాష్ట్ర తర్వాత బీహార్ పై బీజేపీ దృష్టి పెట్టిందా? కమలం నెక్స్ట్ టార్గెట్ నితీష్ కుమార్ అయ్యాడా? రాజకీయ ఉద్దండుడికి బీజేపీ ఏ విధంగా చెక్ పెట్టబోతోంది? బీజేపీ మైండ్ గేమ్ ఏ విధంగా ఉంటుంది? ప్రతిపక్షాలను ఏకం చేస్తూ కమలాన్ని కూల్చేందుకు నితీష్ అడుగులేస్తుంటే శరద్ పవార్ లాంటి నేతను కోలుకోలేని దెబ్బతీసిన బీజేపీ ఇక ఉత్తరాదిన కొరుకుడు పడని బీహార్ నేత నితీష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుంది. బీహార్పై గురిపెట్టిన బీజేపీ నితీష్ని టార్గెట్ చేసిన మోదీ, షా. మహారాష్ట్ర తరహాలోనే బీహార్లో చీరెకలు. గతంలో బీజేపీకి షాక్నిచ్చిన నితీష్, ప్రతిపక్షాలు ఏకం చేస్తున్న నితీష్. జేడీయూ బలాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్లాన్. బీజేపీ అడుగులపై అలర్ట్ అయిన నితీష్. ఉత్తరాదిని గుప్పెట్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్లాన్. మహారాష్ట్ర తర్వాత బీజేపీ ఫోకస్ పెట్టిన బీహార్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో 2 పార్టీలు దెబ్బతీసి అధికారం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు బీహార్పై కన్నేసినట్లు తెలుస్తోంది. బీహార్లో అధికార జేడీయూను చీల్చే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ దిశగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్లో పార్టీలో చీలికలు రావచ్చని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అంటున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపించక మానదు. ఉత్తరాదిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతోంది. మహారాష్ట్రలో గతేడాది శివసేనను చీల్చి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. ఇప్పుడు తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఎన్సీపీని చీల్చి తిరుగుబాటు నేత అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంను చేసింది. ఇలా మహారాష్ట్రలో 2 కీలక పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలను చీల్చి తమకు ప్రత్యర్థి పార్టీలు లేకుండా ప్లాన్ చేసింది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసే ఉంటాయి కాబట్టి అక్కడ గెలుపు సులభమని బీజేపీ భావిస్తుంది. ఇదే తరహా ప్లాన్ను ఇప్పుడు బీహార్లోనూ అమలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఉత్తరప్రదేశ్లోని మరో పార్టీని కూడా చీల్చబోతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో టాస్క్ పూర్తి కావడంతో బీజేపీ దృష్టి ఇప్పుడు బీహార్పై పడింది. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా నిలబడ్డ పార్టీల్లో జేడీయూ ఒకటి. ఆ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక దశలో మోదీకి ప్రత్యామ్నాయంగా కూడా కనిపించారు. మరోవైపు ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు సహించలేని బీజేపీ ఇప్పుడు జేడీయూను చీల్చబోతోంది. నిజానికి ఈ ప్రయత్నాలన్నీ బీజేపీ గతంలోనే ప్రారంభించింది. అప్పట్లో బీజేపీ, జేడీయూ కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే బీజేపీ కుట్రలను ముందుగానే పసిగట్టిన నితీష్ కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీష్కు బీజేపీ షాక్నివ్వాలనుకుంటే బీజేపీకే నితీష్ షాక్నిచ్చారు. అయినప్పటికీ బీజేపీ తన ప్రయత్నాలు ఎక్కడా మానలేదు. తెర వెనుక చేయాల్సిందంతా చేస్తూనే వచ్చింది.
చాప కింద నీరులా వ్యవహరిస్తున్న కమలం పార్టీ నెమ్మదిగా జేడీయూ బలాన్ని తగ్గిస్తూ వస్తుంది. నితీష్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఉపేంద్ర కుష్వాహా జేడీయూ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు. అలాగే జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా పార్టీ కూడా నితీష్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లోపు వీళ్ళంతా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీళ్ళంతా బీజేపీలో చేరితే ఆ పార్టీ బలపడుతుంది. మరోవైపు అక్కడ నితీష్ ఇమేజ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. మోదీ ఇమేజ్ పెరుగుతోంది. దీంతో రాబో ఎన్నికల్లో జేడీయూకు చెందిన చాలామంది నేతలు బీజేపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. జేడీయూ త్వరలోనే చీలబోతుందంటూ బీహార్కు చెందిన బీజేపీ ఎంపీలు ప్రతిసారి మాట్లాడుతున్నారు. पहले ही अमित शाह जी ने साफ कर दिया है कि किसी कीमत पर नीतीश कुमार को हम स्वीकार नहीं करेंगे और से वो नाक भी रगड़ेंगे आकर बीजेपी के दरवाजे पर, तो भी बीजेपी कभी नीतीश कुमार को भी स्वीकार नहीं करेगी और नहीं ढोने के लिए और भविष्य में तैयार. ఇదే జరిగితే నితీష్ కుమార్కు ఎదురు దెబ్బ తప్పదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురైన పరిస్థితులే నితీష్కు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.